ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ల నెపంతో చింతల్మర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మాపురం గ్రామస్తులపై దాడికి పాల్పడ్డారు. నక్సల్స్ ఈ దాడిలో గ్రామస్తులు రితేష్ మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు కదలికలపై సమాచారం చేరవేస్తున్నారంటూ గతంలోనూ ఇన్ఫార్మర్ల పేరుతో పలువురిని హత్య చేశారు మావోయిస్టులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ల నెపంతో చింతల్మర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం గ్రామస్తులపై దాడికి పాల్పడ్డారు నక్సల్స్. ఈ దాడిలో గ్రామస్తులు రితేష్ ముచాకి తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు కదలికలపై సమాచారం చేస్తున్నవారంటూ గతంలోనూ ఇన్ఫార్మర్ల పేరుతో పలువురిని హత్య చేశారు మావోయిస్టులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజేంద్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక గ్రామస్తులపై విరుచుకుపడి దాడి చేశారు నక్సల్స్. దాడిలో రితేష్ ముచాకి అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆయన అయితే ఆసుపత్రికి తరలించారు. చింతల్మర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తిమ్మాపూర్ గ్రామంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోవడంతో భయాందోళన అయితే వ్యక్తమవుతుంది. మావోయిస్టులు నిన్న రాత్రి సమయంలో ఒక గ్రామస్తుడిని తీవ్రంగా కొట్టడం, దాని తర్వాత అతను గ్రామస్తుడు గాయపడిన గ్రామస్తుని అతని కుటుంబ సభ్యుల సాయంతో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చడం జరిగింది. అయితే వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం నిన్న రాత్రి బస్తర్ డివిజన్ లో ఉన్న నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తిమ్మాపురం గ్రామానికి 2 లేదా 3 సంబంధించినటువంటి వ్యక్తులు లేదా టీమ్స్ ఇక్కడికి చేరుకున్నట్టుగా తెలిసింది. దాని తర్వాత అదే గ్రామంలో నివసించే రితేష్ ముచాకిని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటూ పోలీసులకు సమాచారం ఇస్తున్నామంటూ దారుణంగా కొట్టడం జరిగింది. మావోయిస్టుల దాడిలో రితేష్ తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడిని కొట్టిన తర్వాత మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. సంఘటన తర్వాత గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే వైద్యం అందుతుంది. ఆ ప్రాంతంలో భయాందోళనలు కూడా ప్రస్తుతం వ్యాపించాయని చెప్పొచ్చు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. మావోయిస్టుల కోసం అదే అటవీ ప్రాంతంలో మొత్తం కూడా కూంబింగ్ ఆపరేషన్ కూడా సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. దీంతో పాటు ఇదే కేసులో మావోయిస్టులపై అనవసరమైన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మావోయిస్టులు కొట్టినటువంటి రితేష్ అనే వ్యక్తికి సంబంధించి అతను ఇన్ఫార్మర్ గా ఉన్నాడా లేదా పోలీసులకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఇస్తున్నాడా అన్న దానిపై పోలీసులకు మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా వెల్లడిస్తున్నా అన్న దానిపై పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రాజేంద్ర. థ్యాంక్ యూ రవికిరణ్.